ఈ కంటెంట్ చూడగానే ఇమ్మీడియట్లీ మన కావ్యాస్ మెడల్ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే విజయము 2019లో పవన్ కళ్యాణ్ ఎటువంటి పొరపాటు అయితే చేశాడో, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అదే పొరపాటు చేస్తున్నాడు తమిళనాడులో. అసలు అతనైనా గెలుస్తాడో లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. బట్ రీసెంట్గా అతను వేస్తున్నటువంటి కొన్ని అడుగులు ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ని చూసి బహుశా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పడ్డ ఇబ్బంది తను పడకూడదని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే తనకి ఇన్స్పిరేషన్ చాలాసార్లు కూడా చెప్పున్నాడు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ పడ్డ ఇబ్బందులు మరలా అతను ఎందుకు పడతాడు? నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఒకడికి చేతిలో నిప్పు పట్టుకున్నాడు, కాలింది. అవతలోడే చూసి నేర్చుకోవాలి తప్ప, ఓ నీ పట్టుకుంటే కలిందా, నేను పట్టుకుంటే కలింది లేదు చూద్దాం అని ట్రై చేస్తే మూర్ఖత్వం. అందుకే ఏం చేస్తున్నాడు, చాలా తెలివిగా ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వారిని ఆయన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడు విజయ్. ఆ తర్వాత మొన్న ఆశ్చర్యపోయాను నేను, ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసాడు ఒక పెద్ద ఆయన, రాజేంద్రని ఏదో ఉండే, వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు విజయ్. ఇలా చాలా చోట్ల టికెట్లు చాలా సెలెక్ట్గా ఇస్తూ ఉన్నాడు. అండ్ తాను 2 చోట్ల పోటీ చేస్తున్నాడు, ఇంకా చాలా చేస్తున్నాడు. కానీ కూసేంత అదృష్టం కలిసి రావాలి. ఏంటి అదృష్టం అంటే, ఇదిగో కనిమొలి రూపంలో అదృష్టం కనిపిస్తుంది. ఏ రకంగా? తెలంగాణలో కవిత, తమిళనాడులో కనిమొలి. ఇదేంటి అంటారా? అక్కడికి వస్తుంది. మామూలుగా మన భారతదేశం అంతా తీసుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లానే ఎవరు, ఆ పెద్ద మనిషి కొడుకు ఎవరు, ఒమర్ అబ్దుల్లా సీఎం కొండల. సో అక్కడి నుంచి మొదలెడితే ఈ తమిళనాడు వరకు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అంటే శ్రీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనుకోండి. ప్రాంతీయ పార్టీ అంటే అయ్యా కొడుకులు మనవాళ్ళు ఇలా అంతే. కూతుళ్ళని రానివారు. మళ్ళీ కూతుళ్ళు అన్నప్పుడు మీకు ఎన్సీపీ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఆమె కనపడుతుంది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మన వరకు ముఖ్యమంత్రిగా చేసింది కదా మహబూబా ముఫ్తీ ఎవరో, ఆమె కనపడింది. ఎవరు వీళ్ళంటే కొడుకులు ఉండరు అన్నమాట. ఒక రాజకీయ నాయకుడు తనకి కొడుకులు లేరు, కూతురు లేరు, అప్పుడు పవర్ షిఫ్ట్ అన్నది అయ్యిద్ది. ఈ రాజకీయ నాయకుడికి కొడుకున్నారు, కూతురున్నారు, ఖచ్చితంగా కొడుకే పవర్ అనేది వెళ్ళింది. అలా తెలంగాణలో కేటీఆర్, కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్. బట్ కవిత ఏం చేసింది, తనకు కూడా కావాలని అడిగింది, ఛాన్సే లేకపోయింది. దాంతో కవితన పాపమేముందిలే, ఢిల్లీ లిక్కర్స్ కానీ జైల్లో ఉండే. ఇక జైల్లో ఉన్నప్పటి నుంచి ఇక నెమ్మదిగా ఆమెని పార్టీకి దూరం పెడుతూ వచ్చారో లేదన్నప్పుడు ఆమె వాళ్ళే పార్టీ నాశనమైందని చెప్పేసి బాధపడారో తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఆమె దూరం పెట్టారు. ఇక మన లోక్సభ ఎన్నికలలో 1 సీటు రాలేదు. ఇక ఆల్రెడీ 2023 ఎన్నికలలో ఓడిపోయి ఉన్నారు. ఇంకా మన పంచాయతీ ఎన్నికలు రిమైనింగ్ చూసుకుంటున్నప్పుడు కూడా కొంచెం కష్టంగానే పరిస్థితి. ఇక మొత్తానికి మేము బయటికి రావటం, పార్టీ పెడతాం, తెలంగాణ జాగృతి పార్టీ అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. సో పార్టీ పెట్టేసుకున్నారు. ఏం చెప్తున్నారు ఆమె, ప్రాంతీయ రాజకీయాల్లో అసలు పార్టీ అన్నప్పుడు అందరి మీద కలగలిపితే ఒక పార్టీ పెట్టేది. మరి ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో ఆయన కొడుకు, ఆయన ఫ్యామిలీ అని ఇంకెన్నాళ్ళేలా అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆమె అంటూ బీసీ ట్యాగ్ని ఎత్తుకొని వాళ్ళకి అధికారం రావాలంటూ, వాళ్ళు ఎదగాలంటూ లైక్ ఇవేలా చెప్తూ వచ్చింది. ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని ఆల్మోస్ట్ చీలికలు చేసేలాగా కవిత ఉంది. అండ్ ఆమె యొక్క యాక్షన్ ప్లాన్ కూడా అలాగే ఉంది. త్వరలో ఏకంగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ అక్కడి నుంచి పోటీ చేస్తా అంటూ. సో విషయం ఏంటి మరి, ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది కదా, తమిళనాడులో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు కనిమొలి, ఈ కనిమొలి వచ్చేసి కరుణానిధికి 3 భార్యలు. మొదటి భార్య పద్మావతి, 2వ భార్య దయాలు అమ్మాలు, 3వ భార్య రాజేత అమ్మాలు. ఈ 3వ భార్య బిడ్డ కనిమొలి. ఈ స్టాలిన్, అలగిరి ఇంకా 2 పిల్లలు ఉంటారు. మొత్తం 2వ భార్యకి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మొదటి భార్యకు వచ్చేసి ముత్తున ఒక మగపిల్లడు, 3వ భార్యకు వచ్చేసి కనిమొలి 1 ఆడపిల్ల. సో వీళ్ళల్లో కనిమొలి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బాగా మాట్లాడగలిగింది. అండ్ కేడర్తో కూడా ఒక మంచి గ్రిప్ ఉందన్నమాట కేడర్లో కూడా. అయితే 2వ భార్య బిడ్డలైనటువంటి ఈ అలగిరి తర్వాత స్టాలిన్ మధ్య అధికారం కోసం నానా హడావుడి జరిగింది. బట్ ఫైనల్లీ స్టాలిన్కి వచ్చేసింది. ఇప్పుడు స్టాలిన్ ఏం చేస్తున్నాడు, డిప్యూటీ సీఎంగా వాళ్ళ కొడుకుని ప్రకటించేశాడు, వదిలేది స్టాలిన్. అంటే ఇంకేంటి, తర్వాత ముఖ్యమంత్రి గీతరా అన్నట్టు చెప్పేశాడు. అది కనిమొలికి నచ్చల. ఎందుకేంటి,
ఉదయనిధి స్టాలిన్కి ఏ అర్హత ఉందని చెప్పేసి ఆ రకంగా ఇస్తారు? ఈమె కనిమూల వచ్చేసి పాపం జైల్లో ఉండొచ్చింది, ఏదో 2G స్కామర్స్ అమ్మితే వాటిలో ఇట్లా హడావుళ్ళు. ఇప్పుడు జైల్లో ఉండొచ్చి ఇక్కడ వచ్చేసి పార్టీల కేడర్ను మొత్తం కూడా ఏకం చేస్తూ పార్టీ మేనిఫెస్టో సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి గతంలో అన్ని నిర్ణయాల్లో ఉంటే ఈ మధ్యకాలంలో ఆమెను కొన్ని నిమిషాలు పక్కన పెడుతూ ఉన్నారు. అది కనిమూలి వర్గానికి అర్థమైపోయింది. అవునన్నా కాదన్నా ఒక ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలు ఉన్నప్పుడు ఏమవుతాయి, ఛాన్స్ వచ్చిందిరా అన్నప్పుడు ఇక నెమ్మదిగా సూది దొరసిన చోట గుణపై గుచ్చేస్తారు, మొత్తం కంపు చేసేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏమైంది, తిరునెల్వేలి దగ్గర ఒక సభ, కనిమూలి పైకి స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఆమె పిలుస్తున్నారు, పిలవగానే కింద నుంచి కాబోయే సీఎం కాబోయే సీఎం కాబోయే సీఎం అంటూ ఈమెకి కనిమూలికి సంబంధించి జై జయధ్వానాలు. ఆమె ఖండించలేదు సరిగదా, చక్కగా చిరునవ్వు నవ్వుతూ పైకి వచ్చేసింది. అంటే స్టాలిన్ తర్వాత సీఎం అర్హత నాకుంది అని చెప్పి ఓపెన్గా చెప్పేసింది. తర్వాత ఇదే తిరునెల్వేలి దగ్గర కొన్ని వేరే సభలు జరగాల్సిన ఉదయనిధి స్టాలిన్ రావాలి. బట్ కనిమూలి విషయంలో వచ్చేసి కొన్ని అంతర్గత మీటింగ్లకి ఆమెను పిలవట్లేదనే విషయం అర్థమైపోయింది. దాన్ని తీసారు, ఉదయనిధి స్టాలిన్ సభ కనుక పెడితే తేడా కొట్టేటట్టు అని చెప్పేసి అది ఆపేశారు. ఇదంతా చూసుకుంటూ ఉంటే ఎలా ఉందంటే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి, 2024 లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క సీటు కూడా రాకుండా ఉండటానికి కారణం ఎవరు ఏంటన్నప్పుడు ఆ ఇంటి రాజకీయాలు. అలా ఆ ఇంటి సభ్యుల మధ్య వచ్చేసి మనస్పర్ధలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఒకటి ఓవరాల్గా అన్నప్పుడు అక్కడ ఏంటి పీఠం, అక్కడ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ పెద్ద ఆయన తర్వాత ఎవరికి అన్నప్పుడు ఏ మగవాళ్ళే వారసులా ఆడవాళ్ళు కాదా అని డైరెక్ట్ కవిత అనేసింది. ఇప్పుడు కనిమూలి కూడా ఆల్మోస్ట్ అంతే. ఇంకా నాన్న రెండో భార్య బిడ్డలకి మీకేనా, నాన్న మూడో భార్య బిడ్డ మాకే ఉండొద్దా అనేసి ఇంకా ఆమె ఓపెన్ అవ్వలేదు. కానీ ఆల్మోస్ట్ అంతే. ఇప్పుడు ఏమైంది, రేపు ఎన్నికలు రాబోతున్న మూమెంట్లో తమిళనాడులో హోరాహోరీగా ఈసారి ఎన్నికల సమరం ఉంటుందన్నారు కదా. అయితే ఈ డిఎంకేలో వచ్చేసి అంతర్గతంగా ఏమాత్రంగాన చీలిక వచ్చింది అంటే, ఇండైరెక్ట్గా విజయ్ కనుక ఈమె కనుక కనుమూలి సపోర్ట్ చేసింది అంటే విజయ్ సీఎం అవటం ఖాయం. ఎందుకంటే మన దగ్గరలాగా తమిళనాడులో కాదండి. తమిళనాడులో ఫస్ట్ లాంగ్వేజ్కి ప్రయారిటీ ఇస్తారు, ఫస్ట్ తమిళం. ఈ విజయ్ విషయంలో బీజేపీ వాళ్ళు అన్నా డిఎంకేతో కలిసి పొత్తులోకి రావాలని అతను బాగా లాగారు, రాలా. అతను జననాయకుని సినిమా ఆల్మోస్ట్ ఆపేసినట్టే. ఎవరు ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, అవునన్నా కాదని సెంట్రల్ అయినా బీజేపీయే. సో పొత్తులోకి రాలేదు, అరే ఇబ్బంది పెడదాం అన్నట్టుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఒంటరిగా పోటీ చేస్తున్నాడు, సరే చూద్దాం అన్నట్టుగా ఆ పార్టీలోనే మరలా లోకలోకలు బయటకు వచ్చేలా చేశారు. వీళ్ళు చెప్పుకుంటూ పోతే అతనికి నానా రకాలకు ఇబ్బందులు పెట్టారు. అది జనాలు గమనిస్తున్నారు. సో సింపతి వర్కౌట్ అయింది. ఇక ఇతని భార్యకి ఇతని విడాకులు కేసు రేపు కోర్టులో 20వ తారీఖు ఇప్పుడు ఉన్నట్టుంది. ఆ రోజు ఖచ్చితంగా పాజిటివ్గా ఇతను ఉండే విధంగా వాళ్ళ ఆవిడ ఏదైనా చెప్పవచ్చు. సో అదొకటి కలిసి వచ్చే అంశం. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు విజయ్కి కనిమూలి గనక ఏమాత్రం స్పేస్ ఇచ్చినా ఏమని, ఏం పర్లేదురా బాబు, మా పార్టీలో ఉన్నటువంటిది మీ పార్టీలోకి వస్తా చూడు అన్నట్టుగా ఇంటర్నల్గా చీకటి ఒప్పందం చేసుకున్నా, లేదు రేపు ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ డిఎంకేకి సంబంధించి డిఎంకే కూటమికి సంబంధించి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు ఈమె ముఖ్యమంత్రి పీఠం అడిగితే వీళ్ళు ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఈమె వర్గాన్ని చీల్చేసి విజయ్తో కలిపి మిగతా కలిపి ఆమె సీఎం అవ్వచ్చు, లేదు విజయ్ని సీఎం చేయొచ్చు. ఇలా చాలా లెక్కలు ఉన్నాయండి. బట్ ఈసారి మాత్రం తమిళనాడు రాజకీయాలు మాత్రం రేంజ్లో మారబోతున్నాయి. విజయ్కి మాత్రం నిజంగా చెప్తాను కదా, కొద్దిపాటి అదృష్టం ఉంది, అది ఆల్మోస్ట్ యాడ్ అయినట్టే నాకైతే అనిపిస్తూ ఉంది.